మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి హృదయ కాలం దేవుడు మనల్ని సజీవులు లెక్కలు పెడుతున్న కొలది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మహిమపరచడం ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. హృదయ కాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం నుంచి చివరి వచనం 23వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం నుంచి చివరి వచనం 23వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వాక్యము బోధించబడుతున్నప్పుడు, వాక్యము మన చెవులకు వినబడుతున్నప్పుడు వాక్యాన్ని జాగ్రత్తగా విని వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన సేవకుల చేత మాట్లాడుతున్నప్పుడు, దేవాతి దేవుడు తన మాటలను మనకు తెలియజేస్తున్నప్పుడు ఆ మాటలను జాగ్రత్తగా విని ఆ మాటలను అనుసరించి మన జీవితాలను కట్టుకొని ముందుకు సాగిపోవడం ఎంతో శ్రేష్టమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ దేవుని వాక్యం విన్నా నీ జీవితంలో ఒకవేళ ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతావు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యో, సేవకులు చెప్పిన మాట నేను వినకపోతేనే, ఆ బోధన ఎందుకు నేను తీసివేసి తిని అని అప్పుడు బాధపడితే మరి ప్రయోజనం ఉండదు. కాబట్టి దేవుని మాటలు దేవాతి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని శ్రద్ధగా విని వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని మనల్ని మనం సరిదిద్దుకొని జీవించడము ప్రాముఖ్యమైనదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. 13వ వచనము, నా బోధకుల మాట నేను వినకపోతేనే, నా ఉపదేశకులు నేను చెయ్యగలేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని యొక్క సేవకులు చెప్పిన మాటలు వినకపోతేనే, నా ఉపదేశములకు నేను చెయ్యగలేదు. మరి దేవుడు చెప్పిన మాటలను వినకపోవడము, మాటలను జాగ్రత్తగా మనల్ని మనం పరిశోధించుకోవాల్సిన సమయంలో ఆ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఒకవేళ ఆ సమయంలో దేవుని మాటలు వినకపోతే నీ జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి నేను పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. నా బోధకుల మాట నేను వినకపోతే, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజంలో సంఘంలో మధ్యలో నుండి ప్రతి విధమైన దుష్మునకు లోబడుటకు కొంచెమైనా ఎవడైనాను అవి నాతో చెప్పుకొనొచ్చు ములుగుచున్నందును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుడు చెప్పిన మాటలను జాగ్రత్తగా మనం వినడం నేర్చుకోవాలి. అందుకే వాక్యం అంటుంది, నేను సమాజ సంఘంలో మధ్యలో నుండి ప్రతి విధమైన దోషమునకు లోబడుటకు కొంచెమైనా ఎవడైనను అని నీవు చెప్పుకొనుచున్న మాటలను నేను చెప్పుకున్న మాటల చేతను నుండును అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. నీ సొంత కుండలో నీళ్లను పానం చేయము. ఏదైతే నీ దగ్గర ఉన్నదో, ఏదైతే దేవుడు నీకు ఆశీర్వదించాడో, దేవుడు ఇచ్చిన దాంట్లో సంతోషము కలిగి జీవించాలి. అది భార్య భర్తల జీవితమైనా కానీ, బిడ్డల విషయంలో కానీ, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు సంతోషంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునిని మహిమపరిచి విధంగా నువ్వు జీవించాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ, నీ సొంత కుండలో నీళ్లు పానము చేయము, నీ సొంత బావిలో ఊము జలమును తాగుము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు తృప్తి పొందాలి. దేవుడు నీకు ఏదైతే ఇచ్చి ఉన్నాడో దానిలో నువ్వు సంతోషించినట్టయితే నీ జీవితం అన్నది సంతోషంగా ఉంటుంది. అలాగే దేవుడు నీకు ఇచ్చిన దాంట్లోనే తృప్తి పొంది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మహిమపరిచే విధంగా జీవించాలి. అందుకే వాక్యం అంటూ, నీ సొంత కుండలో నీళ్లను పానం చేయము. ఏదైతే నీకు ఉన్నదో, ఏదైతే దేవుడు నీకు ఇచ్చినదో దాంట్లోనే నువ్వు తృప్తి పొందాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అలాగే నీ సొంత బావిలో ఊబుకు జలము తాగుము. నీ సొంత ఏదైతే నీకు ఇచ్చి ఉన్నాడో దేవుడిచ్చిన దాంట్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మహిమపరిచే విధంగా జీవించాలి. నీ ఊటల బయటికి చెదిరిపోదునా, వీధిలో అవి నీటి కాలువలుగా పారుదువా.
ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇక్కడ చూసినట్టయితే 2 ప్రశ్నలు ఉన్నాయి. పైననేమో దేవుని వాక్యం తెలియజేస్తున్న 15వ వచనంలో ఏమంటుంది? సొంత కుండలో నీళ్లు పానం చేయము, నీ సొంత బావిలో ఊబికి జలమును తాగుము, నీ ఊబిని బయటికి చెదిరిపోదువా, వీధిలో అవి నీటి కాలువలా పొరుదువా. అంటే మనం ఉన్న దాంట్లోనే మనం ఉండకుండా మనము బయటికి వెళ్ళి బయటి దానిని చూడడం అనేది మంచిది కాదు అని దేవునికి వాక్యం తెలియజేస్తుంది. ఏదైతే దేవుడు నీకు ఆశీర్వదించాడో, దేవుడు నిన్ను దీవించాడో, నీకు ఇచ్చిన గర్భఫలము కానీ, నీకు ఇచ్చిన భార్యను పట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునిని మహిమపరిచి దేవుని ఘనపరిచే విధంగా జీవించాలనేది దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. అలాగే చూసినట్టయితే 17 వచనం, వీధిలో అవి నీటి కాలువలుగా పారుదువా, అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవల కదా. అన్యులు నీలో ఉన్న దాన్ని అనుభవించకుండా అది నీకు దేవుడు అనుగ్రహించున్నాడు కాబట్టి నీకు అనుగ్రహించిన దాంట్లో నీవు సంతోషిస్తూ దేవుని మహిమపరుస్తూ దేవుని ఘనపరచవలనని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ప్రియ తల్లి, ప్రియ అన్న, చెల్లి, దేవుడు మనకు ఏదైతే ఇచ్చిండో దాంట్లో మనం తృప్తి పొందడం నేర్చుకోవాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. వీధిలో అవి నీటి కాలువలుగా పారుదువా, అన్యులు నీతో కూడా వాటిని అనుభవించపుకుంటాం, అవి నీకే ఉండవలను కదా. దేవుడు ఏదైతే నీకు ఇచ్చి ఉన్నాడో, దేవుడు ఏదైతే నీ కుటుంబంకు ఇచ్చి ఉన్నాడో దాంట్లో నువ్వు సంతోషించడం నేర్చుకోవాలనేది సత్యంని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. నీ ఊట దీవెన ఉందును, నీ యవన కాలంలో నీ భార్య అందు సంతోషించుము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యవన కాలంలో భర్తలు భార్యతో సంతోషించడము ఎంతో ప్రాముఖ్యమైనది అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. నీ యవన కాలమందు నీ భార్య అందు సంతోషించుము, నీ ఊట దీవెనగా ఉండును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఏదైతే దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడో దాంట్లో నీకు సంతోషము కలిగి జీవించడం నేర్చుకోవాలి. భార్య అనేది దేవుడిచ్చే బహుమానం అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. వివాహం అన్నటి విషయంలో ఘనమైనదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి నీ భార్య అందు, నీ యవన కాలమందు నీ భార్య అందు సంతోషించడం నేర్చుకోవాలి. ఒకరినొకరు లోబడుకోవాలి, ఒకరికొకరు సమాధానం కలిగి జీవించాలి. ఒకరి పట్ల ఒకరు దేవునిని ఒకరి పట్ల ఒకరు సమాధానం, ఒకరి పట్ల ఒకరు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడము చాలా ప్రాముఖ్యమైనదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ యవన కాలమందు నీ భార్య యందు సంతోషించుము. భార్యాభర్తలనే జీవితం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. ఆదికాండము 2వ అధ్యాయంలో 18వ వచనంలో, 2వ అధ్యాయం 18వ వచనంలో, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుడు ఉద్దేశించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వివాహ బంధం అనేది దేవుడు కట్టి ఉన్నాడు. నీ భార్య అందు నువ్వు సంతోషించాలి. అలాగే భర్త అందు భార్య కూడా సంతోషించి, భార్యాభర్తల జీవితం దేవుడు ఏర్పాటు చేసింది కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మహిమపరిచే విధంగా జీవించాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. నీ యవన కాలమందు నీ భార్య అందు సంతోషించుము, ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, భార్యాభర్తల జీవితంలో ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉండడం చాలా ప్రాముఖ్యమైనది. యవన కాలంలో నీ భార్య అందు సంతోషించుము, ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి. మరి నీ భార్యను నువ్వు ప్రేమించేటట్టుగా ఉండాలి. నీ భార్యను హత్తుకొని జీవించాలి. నీ భార్య మాట వినాలి. అలాగే భర్తకు చెప్పిన మాట కూడా భార్య వినడం నేర్చుకోవాలి. భార్యాభర్తల జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే నీ యవన కాలంలో నీ భార్య యందు సంతోషించుము, ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దిప్పి. ఆమె రొమ్ములను ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము, ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడై ఉండుము. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడై. దేవుని మాటలు ఇవి తెలియజేయబడతా ఉన్నది. కుమారుడా, నీ జీవితాన్ని సరిదిద్దుకో. నీ యవన కాలంలో నీ భార్యను ప్రేమించు. ఆమె అతి ప్రియమైన లేడీ అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. అందమైన దిప్పి, ఆమె రొమ్ములను ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము, ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడై ఉండుము. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడై ఉండుము. అలాగే కొన్ని హెచ్చరిక మాటలు కూడా ఇక్కడ తెలియచేయబడ్డాయి. అలాగే దేవుని యొక్క మాటలను నువ్వు శ్రద్ధగా విని
దేవుడు చెప్పిన మాటల ప్రకారము నిన్ను నువ్వు కట్టుకున్నట్టయితే నీ కుటుంబం ఆశీర్వాదకరము దీవెనకరముగా ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడై ఉండుము అనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల అలాగే చూస్తున్నట్టయితే నా కుమారుడా జార స్త్రీ నందు నువ్వెలా బద్ధుడై ఉండువో, వేరొక స్త్రీ ద్వారా నువ్వు ఎలా బద్ధుడై ఉండు అని ఉంటావని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఇది హెచ్చరికతో తెలియజేయబడుతున్న మాటలు. ప్రియ కుమారుడా, నీ జీవితాన్ని నువ్వు కట్టుకో. ప్రియ యవ్వన కాలంలో ఉంటుండగా, మధ్య వయసుగా ఉంటుండగా దేవుడిచ్చిన బహుమానంను, దేవుడిచ్చిన వివాహం అనే జీవితంలో దేవుడిచ్చిన భార్యను బట్టి సంతోషించు. పరస్త్రీ జోలికి వెళ్ళకూడదు. ఆమె దగ్గర నువ్వు బద్ధుడై ఉండడం మంచిది కాదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి నిన్ను నువ్వు పరిశోధించుకో. వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నావా లేదా ఒక్కసారి నిన్ను నువ్వు జాగ్రత్తగా పరిశోధించుకోమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. నా కుమారుడా జార స్త్రీ నందు నువ్వు ఎలా బద్ధుడై ఉందువో, పరస్త్రీ రొమ్మును నువ్వు ఎలా కౌగలించుకుందువో. మరి దేవుని ఇచ్చిన కుటుంబంలో భార్య భర్తలు అనేది దేవుడు ఏర్పాటు చేశాబట్టి కాబట్టి పరస్త్రీ జోలికి పోకూడదు, పరస్త్రీ నందును బద్ధుడై ఉండకూడదు అనే దేవుని యొక్క మాటలు హెచ్చరికతో మాటలు తెలియజేయబడుతున్న. పరస్త్రీ రొమ్మును ఎలా కౌగులించుకుందో నరుని మార్గంలో యెహోవా ఎరుగును. హల్లెలూయా. మనము కుటుంబంలో ఒకవేళ భార్యను మోసం చేయవచ్చు, చుట్టూ ఉన్న వారిని మోసము చేయొచ్చు, కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం చూసినట్టయితే యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉంచును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండెను. దేవుని యొక్క కన్నులు ప్రతి ఒక్కరి మీద ఉంటాయనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. మంచిని చెడును దేవుడు చూస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు మన అందరినీ కూడా పరిశోధించి చూస్తున్నాడు. హృదయ కాలం కూడా మన అందరినీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉంటున్నాం, ప్రతి స్థలము మీద దేవుని యొక్క కన్ను దృష్టి ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండని అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే చూసినట్టయితే ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 19వ వచనం చూసినట్టయితే ఆలోచన విషయంలో నీవు గొప్పవాడు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడే. వారి ప్రవర్తనలు బట్టి వారి క్రియఫలము బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకు నరపుత్రుల మార్గములన్నిటినీ నువ్వు కన్నులారా చూచుచున్నావు. దేవుడు మనందరినీ కూడా చూస్తున్నాడు, మనందరినీ కూడా గమనిస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఆలోచన విషయంలో నువ్వు గొప్పవాడివే, ఆలోచించే విషయంలో చాలా గొప్పవాడివే ఉండొచ్చు, క్రియలు జరిగించిన విషయంలో కూడా శక్తి సంపన్నుడై ఉన్నావు. వారి ప్రవర్తనను బట్టి వారి క్రియలను బట్టి ఫలం బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకు నరపుత్రులకు మార్గములన్నిటినీ నువ్వు కనులారా చూచుచున్నావు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్నాడు, మనందరినీ దేవుడు పరిశోధిస్తూ ఉంటాడు. ఈ హృదయంలో మనం ఏం చేస్తున్నామో దేవుడు మనల్ని చూస్తున్నాడు. అందుకే వాక్యం ఏమంటుందంటే నరుల మార్గములు యెహోవా ఎరుగును, వారి నడతలన్నిటినీ ఆయన గుర్తించును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ హృదయకాలము మనం ఏమై ఉన్నామో యేసయ్యకు తెలుసు, మనం ఎలా జీవిస్తున్నామో యేసయ్యకు తెలుసు, మన బ్రతుకులేందో యేసయ్యకు తెలుసు. మనం అందరినీ కూడా మోసము చేయగలుగుతాం, కానీ దేవుని చేతుల నుంచి తప్పించుకోలేము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే వాక్యం అంటుంది నరుల మార్గం యెహోవా ఎరుగును. ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కరిని దేవుడు గమనిస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వారి నడతలన్నిటినీ ఆయన గుర్తించును. వారి నడతలన్నీ కూడా, మన నడతలు మన మార్గాలన్నీ కూడా దేవునికి తెలుసు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉంటారు. ఈ హృదయకాలము మన అందరినీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా లేదా చూస్తూ ఉన్నాడు. మనం ఎలా జీవిస్తున్నామో చూస్తూ ఉన్నాడు. మనం ఏ మార్గంలోకి వెళ్తున్నామో మనల్ని దేవుడు మన అందరినీ కూడా చూస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. నరుని మార్గం యెహోవా ఎరుగును, వారి నడతలన్నిటినీ ఆయన గుర్తించును. దుష్టుని దోషంలో వాని చిక్కులబట్టుటకు వాడు తన పాశములను బంధింపబడి ఉన్నాడు.
మరి దుష్టుని యొక్క క్రియలో పాపంలో బంధకంలో ఉంటుండగా దేవుడు వారినందరినీ కూడా చూస్తున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. శిక్ష లేకయు అట్టివాడు నాశనమవును, అట్టి మూర్ఖుడు వాడు త్రోవ తప్పి పోవును. మూర్ఖులు త్రోవ తప్పి మార్గంలోకి వెళ్ళిపోతారు. వారి జీవితాలు దేవునికి దూరంగా ఉంటాయనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. హృదయ కలవి మాటలు ఇంటున్న ప్రియ దేవుని కుమారుడా కుమార్తె, శక్తి లేకపోయిన వాడు నాశనమవును, శిక్ష లేకపోయినను వాడు నాశనమవును. అతి మూర్ఖుడు వాడి త్రోవ తప్పిపోవును. హృదయ కలవు నీ జీవితాన్ని ఒకసారి పరిశోధించుకో. దేవుని వాక్యం చెప్తున్న మాటలను గమనించాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. నీ సొంత కుండలో నీళ్లు పానం చేయము, నీ సొంత బావిలో ఊబుకు జలము తాగుము. ఏదైతే దేవుడిని అనుగ్రహించాడో దాంట్లోనే నువ్వు సంతోషముతోనే దేవుని గణపరిచి దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. నీ ఊబిలో బయటికి చెదిరిపోవుదునా, వీధిలో అట్టి కాలువగా పారుదునా. అన్యులు నీతో కూడా వాటిని అనుభవించకుండా అవి నీకే ఉండవలని కదా. దేవుడు ఏదైతే నీకు అనుగ్రహించినాడో అది నీతోనే ఉండవల కదా అనే మాట జాగ్రత్తగా గమనించండి. వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ, దేవుడు ఏదైతే నీకు ఇచ్చి ఉన్నాడో దాంట్లో సంతోషముతోనే దేవుని గణపరచు, దేవుని మహిమపరచు. నీ యవ్వన కాలంలో నీ భార్య యందు నువ్వు సంతోషించు. ఆమె అతి ప్రియమైన లేడీ అనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. అందమైన దుప్పి, ఆమె రొమ్ములను ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము, ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడయుండుము. భార్యాభర్తలు ఇద్దరు కలిసి మెలిసి దేవుని గణపరచాలి, దేవుని భయపరచాలి. ఎందుకంటే దేవుడిచ్చిన భార్యను ఎన్నడూ కూడా నువ్వు తీసివేయకు. దేవుడిచ్చిన భార్యను బట్టి నువ్వు సంతోషించు. నీ భార్య మాటకు విని దేవుని యందు విశ్వాసము కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని చెప్పిన మాటకు లోబడి నీ జీవితాన్ని నువ్వు కట్టుకున్నట్టయితే అది నీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉంటాడు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా జీవించడం ప్రాముఖ్యమైనదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కుటుంబం అనేది దేవుడు ఏర్పాటు చేసినాడు, మనుషుల చేత కట్టబడలేదు. అది దేవుడే ఏర్పాటు చేసిన కుటుంబము. ఆదికాండము 2వ అధ్యాయంలో మరి ఆదాముకు పక్క ఎముకలో నుంచి అవ్వను నిర్మించి అవ్వని దేవుడు మరి ఆదాముకు అనుగ్రహించి ఉన్నాడు. కుటుంబం అనే బంధం అనేది కూడా ఆనాడే ప్రారంభించబడింది. కాబట్టి యవ్వన కాలంలో నీ భార్య యందు సంతోషించుము. ఆమె అతి ప్రియమైన లేడీ, అందమైన దుప్పి, ఆమె రొమ్ములను నువ్వు ఎల్లప్పుడూ తృప్తి నొందుము, ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడయుండుము. అట్టి కృప దేవుడు అనుగ్రహించును కాక. భార్యాభర్తల జీవితాన్ని దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునిని ఘనపరిచి దేవునిని మహిమపరిచే విధంగా కుటుంబము అన్నది దేవునికి లోబడి జీవించాలి. గర్భఫలము యెహోవా ఇచ్చి బహుమానము. మరి వివాహ బంధం అనేది దేవుడు అనుగ్రహించిన బంధాన్ని విలువైనది. ఆ బంధంలో నీవు నీ భార్యను ప్రేమించవలెను. అలాగే భార్యలు కూడా భర్తను ప్రేమించి కుటుంబం అనే వ్యవస్థలో దేవుడు మనకిచ్చిన కుటుంబంని కాపాడుకుంటూ కుటుంబంలో దేవునికి ఏదైతే ఇచ్చి ఉన్నాడో దాని యందు సంతోషిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని మహిమపరచండి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న తండ్రి. ప్రభా తండ్రి, మేమేమి చేస్తున్నామో సమస్తమును చూచుచున్న దేవుడు తండ్రి. మా జీవితాలు నీకు సమస్తము తెలుసునైనా ప్రభా. మా మనసులో ఆలోచన పుట్టకముందే ఆలోచనను గ్రహించే దేవుడు తండ్రి ప్రభా. మరి తండ్రి, భార్యాభర్తలు కలిసిమెలిసి ఉండాలి. అలాగే యవ్వన కాలమందు నీ భార్య యందు సంతోషించుమని వాక్యము ద్వారా మాతో మాట్లాడి
హెచ్చరిక మాటలు కూడా తెలియజేసినావు తండ్రి ప్రభా. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. విన్న బిడ్డలు కూడా వాక్యాన్ని అతుకొని వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప ద్వారా సహాయం చేయమని యేసయ్యా, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డని కూడా దీవించి ఆశీర్వదించండి. మా దేశాన్ని దీవించండి ప్రత్యేకంగా తండ్రి ప్రభా. మరి వర్షాలు పడుతుండగా నైనా బిడ్డలు ఎంతోమంది రోడ్ల మీద నివసిస్తున్న బిడ్డలకు సహాయం చేయండి నైనా ప్రభా. వర్షాలలో ఎవరిక్కడ నైనా ప్రభా మరి ప్రాణాలు కోల్పోకుండా సహాయం చేయండి. అలాగే పేదవారిని గురిశలలో ఉన్న బిడ్డలను కూడా కాపాడండి, దీవించండి నైనా. వారికి సహాయం దయచేయమని అడుగుతున్నా తండ్రి ప్రభా. గవర్నమెంట్ కూడా మంచి నైనా ప్రభా బిడ్డలకు నైనా రోడ్ల మీద నివసిస్తున్న బిడ్డలకు సహాయం చేసే మంచి మనస్సును కూడా వారు కూడా దయచేయండి. అలాగే భారతదేశాన్ని అంతా కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించి ఈ రోజంతా కూడా మీరు మనల్ని కాపాడి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్కయు ప్రేమ యొక్క కుమారుని యొక్క ఆశీర్వాదము పరిశుద్ధాత్మ యొక్క దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకును మీ కుటుంబంలోకి తోడై నీడయుండును గాక. ఆమేన్.